హాయ్ హలో అందరికీ రక్షాబంధన్ స్వీట్ సింపుల్గా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా 4 స్పూన్స్ నెయ్యి వేసుకుని కడాయిలో 1 కప్పు జీడిపప్పుని ఇలా ఎర్రగా వేయించేసుకున్నాము. తర్వాత మరలా 1 స్పూన్ నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి తురుము 2 కప్స్ వేసుకుని ఎర్రగా వేయించుకున్నాము. పచ్చి కొబ్బరి వేగిన తర్వాత మరలా నెయ్యి వేసుకుని ఇదిగోండి ఎర్రగా వేగిపోయింది పచ్చి కొబ్బరి. తర్వాత మరలా 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని 2 కప్స్ బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకుందాము. ఇలా చేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ రవ్వ లడ్డు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాము. రవ్వను కూడా రవ్వ వేగుతుంది. వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని కలిపేసుకుందాము. 2 కప్స్ బొంబాయి రవ్వ, 2 కప్స్ పచ్చి కొబ్బరికి 2 కప్స్ పంచదార మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకున్నాను. ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకుని ఈ పౌడర్ను కూడా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్పు నేతిలో వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకుని కలుపుకుందాము. మొత్తం కలుపుకున్న తర్వాత 1 కప్పు పాలు వేడి చేసుకుని ఆ వేడి పాలు పోసుకుంటూ లడ్డు చేసుకుందాము. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోతాయి ఈ రవ్వ లడ్డూలు. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. చూడండి రెడీ అయిపోయాయి. ఓకేనండి, బాయ్ అండి.